మీరు చెప్పినట్లుగా ఇప్పటి వరకు జరిగినటువంటి మహానాడు ఒక ఎత్తు, కడప జిల్లాలో జరుగుతున్న మహానాడు ఒక ఎత్తు. రెండవది మీరు చెప్పినట్లుగా నిన్న మొన్న ప్రజాప్రతినిధుల 2 రోజుల మహానాడు ఒక ఎత్తు, మళ్ళీ ఈరోజు జరుగుతున్నటువంటి 3వ రోజు మహానాడు ఒక ఎత్తు. ఎందుకంటే ఈవేళ వైఎస్ఆర్సీపీ వాళ్ళలో కూడా ఆశ్చర్యం. ఎందుకంటే రాయలసీమలోనే ఇంత పెద్ద ఎత్తున ప్రజల స్పందన, అందులో ప్రత్యేకించి కడప జిల్లాలో కూడా ఇంత పెద్ద ఎత్తున మహానాడు విజయవంతం కావడం. ఎందుకంటే నిన్న ఉదయం 6-7 గంటలకు సభా ప్రాంగణానికి వస్తే మరి రాత్రి తీర్మానాలు అయ్యేంత వరకు కూడా మరి ఏ రకంగా అయితే పార్టిసిపేషన్ ఉండడం కానీ, అదేవిధంగా ఈవేళ భారీ బహిరంగ సభకు కూడా చరిత్రలో నిలబడిపోయేటువంటి విధంగా. ఎందుకంటే ఇప్పటి నుంచే మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఏదైతే ఈ యొక్క కడప జిల్లాకు సంబంధించి 10 కాన్స్టిట్యున్సీస్ ఉమ్మడి జిల్లా ఏదైతే ఉందో, అదేవిధంగా 100 కిలోమీటర్స్ రేషియోలో ఎవరైతే దగ్గరలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే ఈ మనకు బస్సెస్ ఏవైతే ఉన్నాయో సేటర్స్ని మించి మరి ప్రజలు వస్తూ ఉన్నారు. మరి ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ అవసరమైతే ట్రాక్టర్స్, వ్యాన్స్ ఏది అందుబాటులో ఉంటే అది తీసుకుని ఈవేళ ఈ బహిరంగ సభకు రావాలి. ఖచ్చితంగా ఈ మహానాడు ద్వారా మరి ఏదైతే ఒక మెసేజ్ని కూడా ప్రజల్లోకి, అంటే మీ అందరికీ తెలుసు రాయలసీమకి ఎప్పుడు కూడా మంచి అనుబంధం ఉంది తెలుగుదేశం పార్టీతో. ఒక ఇరిగేషన్ మీ అందరికీ తెలుసు, ఒక తెలుగు గంగ, హంద్రీనెవా, గాలేరు నగరి, హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, కేసీ కెనాల్, ఇట్లా ఏది చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుకొస్తుంది. అంచేత గతంలో మనం ఇరిగేషన్ పరంగా ఈ యొక్క రాయలసీమకి ఏం చేసాం, భవిష్యత్తులో ఈ రాయలసీమకి ఇరిగేషన్ పరంగా ఏం చేయగలుగుతాం. అదేవిధంగా ఏదైతే డ్రిప్, గతంలో చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క డ్రిప్ని మన రాయలసీమకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దురదృష్టం గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 90% కేంద్రం ఇచ్చేటువంటి సబ్సిడీ కేవలం రాష్ట్రం 10% సబ్సిడీని ఇవ్వక మొత్తం 5 సంవత్సరాలు డ్రిప్పే రద్దు అయినటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు ఈ యొక్క వ్యవసాయానికి ఈ రాయలసీమలో మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత, అదేవిధంగా ముఖ్యంగా ఇండస్ట్రీస్, ఎందుకంటే యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో గతంలో కియో ఇండస్ట్రీ తీసుకొచ్చిన, అదేవిధంగా భవిష్యత్తులో ఇప్పుడు ఏదైతే అనంతపూర్, కడప, కర్నూలు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని కూడా మనం భవిష్యత్తులో ఏ రకంగా డెవలప్ చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు కడప స్టీల్ ప్లాంట్ మరి ఎన్నోసార్లు శంకుస్థాపనలు చేశారు, కానీ ఒక్క ఇటుక ముక్క కూడా పునాది పెట్టినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ స్టీల్ మరి ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మళ్ళీ మన కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఎట్లా మనం నిర్మాణం చేయబోతున్నాం అనేది ఈ రకంగా రాయలసీమ ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చేటువంటి విధంగా కూడా ఈ మహానాడు వేదిక ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు జారిపోతున్నటువంటి వాళ్ళని కాపాడుకోవడానికో మరి వైసీపీ పార్టీ నుండి వీడిపోతున్న వాళ్ళకో ఏదో ఒక ధైర్యం చెప్పేటువంటి మాటలే తప్ప వాస్తవంగా ప్రజల్లో ఏమాత్రం మరి స్పందన. ఎందుకంటే మీరందరూ చూస్తూ ఉన్నారు, ఎవరైతే ఈవేళ అరెస్టులు అవుతూ ఉన్నారో, ఎవరైతే ఈవేళ జైల్లో మొగ్గుతూ ఉన్నారో వాళ్ళ పట్ల 1% కూడా ప్రజలకి కనీస సానుభూతి కూడా రావట్లా ఎన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే 5 సంవత్సరాల వాళ్ళ విధ్వంసాన్ని, 5 సంవత్సరాల వాళ్ళ కక్షల్ని, 5 సంవత్సరాల వేధింపుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా చూశారు. ఆ రోజు ఈ దేశానికి స్వతంత్రం ఏ రకంగా అయితే తీసుకొచ్చి స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారో మొన్న 2024లో కూడా ఆ రకంగా జగన్ని గద్దె దింపి ఆ రకంగా ఒక స్వేచ్ఛ, ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి ఆనందం వేళ ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఈవేళ తెలుగుదేశం పార్టీ పరంగా కక్షలు ఉండవు, కానీ తప్పు చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండి తీరుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడు కూడా ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. మీ అందరికీ తెలుసు, ఏదైతే ఎన్నికల ముందు కూడా ఆయన 1 సైడ్గా మాకు సర్వేలు ఉన్నాయని చెప్పాడు. ఆఖరికి పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఐపాక్ మీటింగ్ పెట్టి మనమే గెలవబోతున్నామని చెప్పాడు. ఇంకా రేపు మరి ఓటింగ్ ఏదైతే మరి కౌంటింగ్ ముందు రోజు కూడా వాళ్ళ ఛానల్లో కూడా 11వ తారీఖున ముహూర్తం పెట్టుకున్నాం, అందరూ రెడీగా ఉండాలి డీజేలు అని చెప్పారు. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా మరి ఋషికొండని బోడిగుండు చేసి అక్కడ పెద్ద ప్యాలెస్ కూడా కట్టుకున్నాడు, ఎందుకంటే రేపు అక్కడికి మకామని చెప్పి. కానీ ఏమైంది? అదేవిధంగా అంటే ఇప్పుడు కూడా ఆయన మాట్లాడేటువంటి మాటలు అంటే రేపు మళ్ళీ మేము వస్తాం, వడ్డీతో తీరుస్తాం. ఏం తీరుస్తారు? మీ మాదిరిగా మేమేమి ఎవరు తప్పులు చేయట్లేదే, మీ మాదిరిగా మేమేమి దోపిడీ చేయట్లేదు.